ఈరోజు ఎపిసోడ్లో స్వర్గం నుండి భూమికి అంజనాదేవి ఎలా వచ్చింది, వాయుదేవుడి ద్వారా దశరథుని యజ్ఞపాయసం ఆమెకు ఎలా చేరింది, శివాంశంలో పుట్టిన హనుమంతుడు పసిపిల్లాడే సూర్యుడిని పండుగ ఎందుకు భావించాడు, ఇంద్రుని వజ్రాయుధం ఎటువంటి పరిణామాలకు దారితీసింది, దేవతల వరాలు ఎలా అతన్ని అమోఘ వీరుడుగా తీర్చిదిద్దాయి, ఇవన్నీ శ్రీ హనుమాన్ చరితం ఎపిసోడ్ 1లో తెలుసుకుందాం. హనుమంతుడి ఆశ్చర్యకర జననం ఎలా జరిగిందో చూద్దాం. ఈ విశ్వంలో ఎన్నో యుగాలు మారాయి, అవతారాలు వచ్చాయి, ధర్మాలు పునరుద్ధరించబడ్డాయి. కానీ భక్తి, శక్తి, నిష్ఠ, సేవకు ప్రతీకగా నిలిచిన ఒక మహావీరుడు, శూరుడు మాత్రమే అన్ని యుగాలలో అజేయుడు. ఆయన ఎవరో కాదు, శ్రీ హనుమంతుడు. ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం శ్రీ హనుమాన్ చరితం అనే దైవిక వెబ్ సిరీస్ తొలి అధ్యాయం. అందులో ఇప్పుడు తెలుసుకునేది అంజనాదేవి శాపకథ. అనాది కాలంలో స్వర్గలోకంలో అంజన అనే అప్సరస నాట్యకళలో ప్రావీణ్యం కలిగి ఉండేది. ఒకసారి ఆమె అనుకోకుండా ఒక ఋషిని కోపగొట్టింది. అప్పుడు ఆ ఋషి శాపమిచ్చాడు. భూమిపై వానర రూపంలో జన్మించాలి నువ్వు అని ఆ ఋషి శాపమిచ్చాడు. అంజనాదేవికి ఆ మాటలు ప్రపంచమే కూలినట్టు అనిపించాయి. కానీ అదే సమయంలో ఋషి ఒక వరము ఇచ్చాడు. నిన్ను విమోచించే శిశువు దేవాంశంలో పుడతాడు అని. అంజన భూమిపైకి వచ్చి తపస్సులో మునిగిపోయింది. ఆమెను కేసరి మహారాజు వివాహం చేసుకొని రక్షించాడు. కానీ ఆమె మనసులో మాత్రం ఒకే కోరిక, దేవకుమారుని జన్మనివ్వాలి. దశరథుని యజ్ఞం. అయోధ్యలో దశరథ మహారాజు తన వంశానికి వారసులు పుట్టాలని యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞంలో అగ్నిదేవుడు వెలువరించిన దివ్యపాయసం సీత, కౌసల్య, సుమిత్రలకు ఇవ్వబడింది. అదే సమయంలో దేవలోకంలో బ్రహ్మ, శివ, విష్ణువులు సమావేశమై రాక్షసరాజు రావణుడి అహంకారాన్ని నియంత్రించేందుకు ఒక దివ్య వీరుడి అవసరం ఉందని నిర్ణయించాడు. శివుడు ధ్యానించి తన శక్తి ఒక భాగాన్ని భూమిపై పంపాడు. వాయుదేవుడు ఆ దివ్య శక్తిని దశరథుని యజ్ఞపాయసం ద్వారా అంజనాదేవి వద్దకు చేర్చాడు. ఆ పాయసం ప్రాశనం చేసిన క్షణమే అంజనాదేవి గర్భవతి అయింది. దివ్య శిశువు జననం. కాలం పూర్తయింది. అంజనాదేవి ఓ శాంతిమయ ఉదయం అడవిలో ధ్యానం చేస్తుండగా ఆకాశం నిండా ప్రకాశం వ్యాపించింది. ఆ కాంతిలోంచి పుట్టిన శిశువు బంగారు వర్ణం, అద్భుత ధైర్యం, అనంత శక్తితో కూడిన బాలుడు. అంజనాదేవి కన్నీళ్లు ఆగలేదు. ఎందుకంటే ఆ శిశువు రూపం చూసిన వెంటనే ఆమె శాపం ముగియబోతుందని గ్రహించింది. ఆ శిశువు శ్రీ హనుమంతుడు. శ్రీ హనుమంతుడు పసిప్రాయం నుంచి చేసిన అద్భుతాలు. హనుమంతుడు సాధారణ శిశువు కాదు. తను నడవడం మొదలుపెట్టేలోపే పర్వతాలపై ఎక్కేవాడు. అతని ఆటలే చిన్న అద్భుతాలు. ఒక ఉదయం తల్లి పక్కన నిద్రలేచిన హనుమంతుడు ఆకాశంలో ఉదయిస్తున్న ఎర్రటి సూర్యుడిని చూశాడు. అది పెద్ద ఎర్రటి పండుగ కనిపించింది. అమ్మా, ఆ పండుని తింటానమ్మా అని అడిగాడు. అని ఒక్క మాట చెప్పి నేల మీద నుంచి ఎగిరిపోయాడు. అంజనాదేవి పిలిచేలోపే హనుమంతుడు మేఘాలను దాటేశాడు. సరళమైన బాలచేష్ట, కానీ విశ్వాసాన్ని కదిలించింది. సూర్యుడు దారి వైపు వేగంగా వస్తున్న హనుమంతుడిని చూసి దేవగణం దిగ్భ్రాంతికి గురయ్యారు. రాహు కూడా గ్రహణానికి సిద్ధమవుతుండగా ఆకాశంలోకి దూసుకొస్తున్న ఆ బాలుడిని చూసి, ఎవరితడు, నా స్థానాన్ని తీసుకోబోతున్నాడా అని గర్జించాడు. ఆకాశమంతా కంపించడం ఇంద్రుడు పరిశీలించి అద్భుత శక్తులతో వస్తున్న చిన్నారుని చూసి అయోమయంలో పడ్డాడు. ఈ బాలుడు లోకాన్ని కుదిపేస్తున్నాడు, ఆపాలి అని వజ్రాయుధాన్ని ఉపయోగించాడు. వజ్రాయుధం హనుమంతుడి దవడపై తాకి అతడు నేల మీద పడిపోతాడు. హనుమంతుడు పడిపోయిన క్షణం వాయుదేవుడు ఆకాశాన్ని కంపించే గర్జన చేశాడు. నా కుమారుణ్ణి గాయపరిచినారా అని కోపంతో గాలి ప్రవాహాన్ని నిలిపేశాడు. ప్రపంచ శ్వాస ఆగిపోయింది. వృక్షాలు నిలిచిపోయాయి. నీరు ప్రవహించలేదు. దేవతలు భయపడ్డారు. బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకుని భూమికి వచ్చాడు. హనుమంతుడిని లేపి దేవతలు వరాల వర్షం కురిపించారు.
బ్రహ్మ ఇలా వరమిచ్చాడు, నిన్ను ఎవరి ఆయుధము గాయపరచలేదు అని. శివుడు ఇలా అన్నాడు, నీలో నా శక్తి నిత్యం ఉంటుంది హనుమాన్ అని అన్నారు. విష్ణువు నీ సేవ ధర్మాన్ని నిలబెడుతుంది అన్నాడు. ఇంద్రుడు వజ్రాయుధం వల్ల నీవు ఇంకా బలిష్ఠుడవుతావు అన్నారు. అగ్ని నీవు అగ్నికి భయపడకు సూర్యుడు నీవు అమోఘ జ్ఞానిని అవుతావు అన్నాడు. యముడు నీకు మరణం దరిచేరదు అన్నాడు. వరుణుడు నీకు నీరు అడ్డంకి కాదు అన్నాడు. వాయుదేవుడు నీవు నాలోని శక్తికి అధిపతి అన్నాడు. ఇలా హనుమంతుడు అమోఘ తేజస్సుతో దేవతల ముందు నిలబడ్డాడు. అంజనాదేవి విమోచనం. హనుమంతుడు పెరుగుతున్న కొద్దీ అంజనాదేవి శాపం పూర్తయింది. ఆమె స్వర్గానికి తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. అంజన హనుమంతుని గుండెలకు హత్తుకొని, నీ సేవే నీ జీవితం, నీ భక్తి నిన్ను అమరుడిని చేస్తుంది అని ఆశీర్వదించింది. హనుమంతుడు ఆ రోజు మొదలుకొని వాయుదేవుని సంరక్షణలో పెరిగాడు. శివాంశలో పుట్టిన హనుమంతుడు దేవతల వరాలు పొంది ప్రపంచాన్ని మార్చే దైవశక్తిగా ఎదిగాడు. కానీ ఇది కేవలం ఆరంభమే. హనుమంతుడి చిన్నపాటి అద్భుతాలు, పర్వతాలు కదిలించిన పనులు, అతని శక్తులు ఎలా దివ్యస్థాయికి చేరాయి అనేది వచ్చే మంగళవారం ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం. మరోకుండా చూడండి శ్రీ హనుమాన్ చరితం ఎపిసోడ్ 2. ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హనుమాన్ అని కామెంట్ చేయండి.